హాయ్ అండి. ఇప్పుడు నేను ఈ టాపిక్ చేస్తానని అనుకోలేదు వీడియో. యాక్చువల్లీ నాన్వేషణ ప్రపంచయాత్రికుడు నాన్వేషణ వీడియోస్ అవంతా నేను చూస్తుంటాను. అన్ని దేశాలు చూపిస్తాడు కదా, చూస్తుంటాను. నాకు ఇష్టమే. కొన్ని మాకు నచ్చని వచ్చినప్పుడు కొంచెం ఫార్వర్డ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. అందరికీ నచ్చాలని లేదు. తను చూపించే వాటిల్లో దేశాలు చూడడం అంతా నాకు నచ్చుతాయి. మా ఇంట్లో వాళ్ళు కూడా చూస్తారు. కొంచెం ఓవర్ యాక్షన్ అలా చేసినప్పుడు నేను స్కిప్ చేస్తూ చూపిస్తాను పెద్దోళ్ళకి. సో ఎవరైనా కరెక్షన్స్ చేసినప్పుడు తీసుకోవాలి. కరెక్షన్స్ తీసుకునే లక్షణం అందరికీ ఉండాలని కూడా మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. బట్ తీసుకుంటే బాగుంటుందని అనుకుంటాం అంతే. అయితే తన వీడియోస్ చూస్తా తను ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్న బెట్టింగ్ యాప్స్ మీద అది నచ్చింది. ఫోన్లో ఎవరో ఒకళ్ళు మాట్లాడుతున్నారు దీని గురించి. నేను తనది మెయిన్ రోల్ ఉందని నేను కూడా చూస్తాను. అందరికీ తెలిసిన విషయమే ఇది. సో కానీ తనలో అందరూ నచ్చాలని లేదు. బట్ కొంచెం ఇట్లా తన వీడియో చూసి అభిమానించే వాళ్ళుగా కొన్ని ఇలా ఎందుకు చేస్తున్నాడు ఇతను, ఇలా చేయకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి నేను ఫీల్ అవుతున్నా. నాలాగా కొన్ని లక్షల మంది ఫీల్ అవుతుండొచ్చు. అందుకని నేను ఆ పాయింట్ తన ముందుకు తీసుకురావాలని నేను చిన్న ప్రయత్నం చేస్తున్నా. మొన్న ఒకసారి ఇంటర్వ్యూ బెట్టింగ్ యాప్స్ గురించి ఇదంతా అయినప్పుడు కూడా తులసి గారు ఆవిడ వీడియోస్ కూడా నేను చూస్తుంటా, బాగుంటాయి. తులసి గారు ఇంటర్వ్యూ చేశారు. చాలా తనకి అర్థం చేయించాలని మాట్లాడుతున్నా వినే కండిషన్ లాగా లేదన్నమాట. అంటే ఆర్జీ లాగా మీరు చూస్తే చూడండి లేకపోతే రాకండి అన్నట్టుగా ఉంటుంది తన ఇది. కానీ తను చెప్పడానికి ట్రై చేసింది, మీరు కొంచెం మంచిగా డీసెంట్గా మాట్లాడితే ఇంకా బాగుంటుంది కదా, ఆడవాళ్ళు పెద్దవాళ్ళు చూసేటప్పుడు చిన్నపిల్లలు చూసేటప్పుడు అన్న ఒక చిన్న పాయింట్ తీసుకోవచ్చు. అదేం తప్పు కాదు. మంచి చెప్పినప్పుడు ఎవరు చెప్పినా తీసుకోవచ్చు అండి, అదేం తప్పు లేదు. సో ఆ ఒక్క కరెక్షన్ చేసుకుంటే ఇంకా కూడా పిల్లలు కూడా చూడొచ్చు, పెద్దోళ్ళు కూడా ఏ ఇది లేకుండా స్టిగ్మా లేకుండా మీ వీడియోస్కి ఇంకా కూడా ఫాలోవర్స్ పెరిగే అవకాశం ఉంటుంది. ఇది చిన్న సజెషన్. అది తీసుకుంటారా లేదా దట్స్ అప్ టు యూ. నేను చెప్పాలనుకున్న మ్యాటర్ ఏంటంటే, నేను ఎక్కడ చూసినా కానీ సోషల్ మీడియా అంతా లేకే చిట్టి పికిల్స్ పైన నడుస్తుంది. ఆ పాపల గురించి నేనేం మాట్లాడాలనుకోవట్లేదు. అమ్మాయి అందంగా ఉంటుంది, తన వీడియోస్ కూడా చూసేదాన్ని. ఇంత అవసరమా ఫాలోవర్స్ పెరగడం కోసం ఇట్లా చేస్తున్నా అని అనిపించిన కొన్ని చూసేదాన్ని. బాగుంటుంది అమ్మాయి, చిన్న అమ్మాయి రమ్య కదా తను. కాకపోతే వీళ్ళ సిస్టర్స్ ఇవంతా నేను చూడలేదులేండి. ఈ ఇష్యూ అయిన తర్వాత నేను చూసిన అన్ని చోట్ల ఇదే వస్తుంది ఏంటి అని చెప్పేసి కొంచెం ఎక్కువైపోయింది మొత్తం. అంటే అంత పెద్ద విషయం కాకపోయినా కానీ మరీ ఓవర్ ట్రెండింగ్ నడుస్తుంది దాని గురించి. సో అయ్యంతా నడుస్తుంది, అది వదిలేసేసి ఇక ఈ ట్రెండ్లో ఉన్న వాటిని వాడుకోవడం ప్రతి వాళ్ళకి అలవాటైపోయి ఇక ఎవరి స్వార్థం వాళ్ళదనుకో. అది కూడా నేను తప్పన్నాను. ఎన్ని రోజులు నడుస్తుందో అన్ని రోజులు నేను ఒక వీడియో చేసుకుంటే అయిపోతుంది అని చెప్పేసి అందరూ ఆలోచిస్తారు, అలానే చేస్తున్నారు. ఇట్స్ ఓకే. వాళ్ళదే తప్పు. ఒక బిజినెస్ పెట్టినప్పుడు దానికి తగ్గట్టు ఉండాలి. వాళ్ళ విరుగుట కొరకే. అది అలెక్కే విషయంలో అయినా సరే, ఇప్పుడు అన్వేష్ విషయంలో అయినా సరే నేను చెప్తున్నది ఏంటంటే, ఇప్పుడు వాళ్ళకి ఫాలోవర్స్ పెరిగారు, బిజినెస్ పెరుగుతుంది, మంచిగా చేసుకోవచ్చు. ఎలా మాట్లాడాలో తెలియదా చదువుకున్న పిల్లలకి? ఎలా పడితే అలా మాట్లాడితే ఎవరు పడతారు? ఎవరు డబ్బులు ఇచ్చి కొనుక్కుని అది ఇష్టమైతే కొనుక్కుంటారు, లేకపోతే లేదు. 100 మంది కస్టమర్స్ వచ్చినప్పుడు వాళ్ళలో 100 మంది నీ దగ్గర కొంటారని కాదు కదా అర్థం. 100 మందిలో ఎంతమంది ఒక 20 మెంబర్స్ కొనుక్కున్నా కానీ నీకు వెల్ అండ్ గుడ్ కదా. నీ దగ్గర వరకు వచ్చి ఒక 100 మందిని అప్రోచ్ అయితే అందులో 20 మెంబర్స్ తీసుకున్నా కూడా నీకు ఓకే అనుకోవాలి. అంతేగాని ప్రతి ఒక్కరు ఎవరు తీసుకోకపోతే వాళ్ళని తిట్టడం అనేది అది కరెక్ట్ విషయం కాదు. అది వాళ్ళకి తెలిసి వచ్చేసింది, అయిపోయింది అదంతా. మై సారీ చెప్పిందో వచ్చి అవంతా అయిపోయింది, వదిలేసేయాలి. ఇప్పుడు ఈ విషయాన్ని కూడా ట్రెండింగ్లో టాపిక్ కదా అని చెప్పేసి మరి తను తీసుకుని చేస్తున్నారు. తన పర్మిషన్ ఏం తీసుకోరు కదా. అన్నీ చేసినట్టు వీడియో పెట్టేసి ఉంటే అయిపోయేది. ఆ అమ్మాయికి సపోర్టింగ్గా మాట్లాడారు.
సపోర్టింగ్గా మాట్లాడటానికి ఒక అతను వీడియో చేశాడు, మిడిల్లో ఒక అతను వాయిస్ లీకేజ్ అయిందని చెప్పేసి. ఏంటది, తను మై రమ్య అండ్ అన్వేష్ మాట్లాడుకున్న మాటల గురించి వీడియో లీక్ అయింది. దాంట్లో వాళ్ళు మాట్లాడుకుంటున్న మాటలు మీరు ఏమన్నా మాట్లాడుకోండి, అదంతా మాకు అనవసరం. ఒక ఫాలోవర్స్గా, ఒక నార్మల్ వ్యూయర్స్గా మేము అనేది ఏంటంటే, మీరు తనని సపోర్ట్ చేశారు, ఇట్స్ ఓకే, సపోర్ట్ చేయండి. అందరూ దీన్ని ఎంత ట్రోల్ చేస్తున్నారు అని, ఒక ఆడపిల్ల హెల్ప్ చేయాలనుకుంటున్నప్పుడు మీరు సపోర్ట్ చేసినా దానికి కూడా తప్పు పట్టం. కానీ మీరు ఉపయోగించిన 2 విషయాలు నాకు అస్సలు నచ్చలేదు. ఒకటి, మా చెల్లెళ్ళన్నీ చెప్తున్నారు. ఏ రకంగా చెల్లెళ్ళు చెప్పండి, ఏ రకంగా చెల్లెళ్ళు కాదు. అన్న చెల్లెళ్ళు అనే దాన్ని ఇలా వాడుకోవద్దు. మనుషుల్ని పిచ్చోళ్ళని చేయొద్దు. చుట్టూ ఉన్న జనాల్ని, మిమ్మల్ని అభిమానించే అభిమానుల్ని, ఫాలోవర్స్ని, వ్యూయర్స్ని పిచ్చోళ్ళని చేయొద్దు. అంత పిచ్చి ఎర్రమొహాలు ఎవరు లేరు ఇక్కడ. అది చాలా అంటే చిరాకేసింది అనమాట నాకు. మొత్తం నిజంగా ఒక టైంలో నేను కూడా మీ బాబాయ్ కూతురులేనేమో అన్న ఫీలింగ్లో ఉన్నా. కానీ ఆడియో చూసిన తర్వాత, ఆ కింద ఉన్న కామెంట్ బాక్స్లో మీ మెసేజ్ చూసిన తర్వాత ఇదంతా ఉట్టిదని అర్థమైపోయింది. కింద కామెంట్స్లో ఉంటారు కదా పొకిరి పిల్లలు, అట్లా మీరు చేసుకోవచ్చు కదా, ఎన్నిసార్లు చెల్లి అని మాట్లాడినా అనేవాళ్ళు అంటూనే ఉంటారు. మీరు చేసుకోవచ్చు కదా అని కింద మెసేజ్ పెడితే, ₹1 కట్నం ఎవరు బ్రో, చేసుకుని ఏం చేయాలన్నట్టుగా మెసేజ్ పెట్టాడు. నిజంగా చెల్లి అయితే ఆ మాట అసలు రిప్లై ఇస్తారా? అట్లా మాటలు పెడతారా? ఆమె చెల్లి కాదు, ఏం కాదు. అన్న చెల్లి అని ఎందుకండి పిచ్చోళ్ళని చేస్తారు జనాల్ని? అది కరెక్టేనా? ఇంత మిమ్మల్ని రెస్పెక్ట్ చేసి ఇంత పోరాడుతున్నారు, మీకు సపోర్ట్ చేసిన జనాలని ఇలా పిచ్చోళ్ళ కింద కట్టి, మా చెల్లెలు మా బాబాయ్ అని కథల్ని చెప్తే చంటి పిల్లలు అనుకుంటున్నారా, పిచ్చోళ్ళు అనుకుంటున్నారా? అదొకటి అస్సలు నచ్చలేదు. అన్న చెల్లెళ్ళు బంధం మీ మధ్య ఏం మాటలు జరిగినాయో, మీరే హెల్ప్ చేయాలనుకుంటే హెల్ప్ చేసుకోండి, ఏమన్నా అనుకోండి. దానికి ఇది వాడుకోవడం ఒకటి తప్పు. రాంగ్ రూట్లో మిస్గైడ్ చేయడం జనాలని పిచ్చోళ్ళు అని మీరు భావిస్తున్నట్టుగా ఇందులో క్లియర్గా అర్థమైపోతుంది. అంటే మిమ్మల్ని ఫాలో అవుతూ మీ వ్యూస్ ఇస్తూ మీరు చేసినందుకు రిటర్న్ గిఫ్ట్ ఇది అంటే పిచ్చోళ్ళ కింద కడుతున్నారా జనాల్ని? అది అస్సలు కరెక్ట్ కాదు. అండ్ మీరు ఒక స్టాండ్ తీసుకోండి. తమ్ముడే ప్యాకెట్ అంటున్నారు కదా, మరి అలాంటప్పుడు మిగిలిన వాళ్ళందరూ నేను రోడ్డు మీద వేయడం ఎందుకు? ఈమె రోడ్డు మీద ఉన్న దాన్ని సపోర్ట్ చేయడం ఎందుకు? సపోర్ట్ చేయండి, చేసే విధానంలో చేయండి, అంత చేయకండి అని చెప్పండి. అంతేగాని ఇక ఇంట్లో వాళ్ళు సొంత కజిన్ అయినట్టుగానే మొత్తం కల్పించి మాట్లాడారు కదా, అది అస్సలు బాగాలేదు. ఎవరైనా కరెక్షన్స్ ఇస్తే తీసుకోండి, అది విరుగుట కొరకే అనేది మీకు కూడా వర్తిస్తుంది. చాలా మంచిగా ఫైల్లోకి వస్తున్నప్పుడు అందరినీ దుష్మన్ చేసుకొని వీడియోస్ అయితే బాగానే వస్తాయి. ఫ్యూచర్లో ప్రాబ్లం అవుతుంది, అది మీకు కూడా తెలుసు. అన్నిటికీ రెడీ అయి ఉన్నారు, అది కూడా అర్థమవుతుంది. బట్ ఇట్స్ ఓకే. బట్ మీరు చేసేవన్నీ ఓకే, కానీ ఇది ఇట్లాంటివి మాత్రం చేయకండి. ఇది జనాల్ని మరీ ఏమి తెలియలేని వాళ్ళ కింద కట్టి చేయడం మాత్రం అది కరెక్ట్ పద్ధతి కాదు. అండ్ వీడియోస్ మీ మాటలు ఎంత బాగుంటాయి అని, మాటలు కొంతవరకు బాగుంటాయి, జోక్ వరకు బాగుంటాయి. ఒక లిమిట్స్ పెట్టుకోండి దేనికైనా. స్పెషల్లీ మీరు ఆడవాళ్ళ గురించి మాట్లాడడం, మీకు మాట్లాడడం సరిగా రాదు, కొంచెం కంట్రోల్ చేసుకోండి ఆ టాపిక్స్ వచ్చినప్పుడు. అలా ఎలా మాట్లాడాలని, అందరికీ అన్నీ రావాలని ఏం లేదు, కానీ అక్కడ కరెక్షన్స్ చెప్తున్నప్పుడు చేసుకోండి కదా. మిమ్మల్ని అభిమానించే వాళ్ళు, మంచి కోరే వాళ్ళే చెప్తున్నారు. ఇప్పుడు నేనేం దుష్మని కాదు, ప్రతి వీడియో చూస్తుంటాను మీది. కానీ నాకు నచ్చట్లేదు ఇలా మీరు వేరే వాళ్ళ సపోర్ట్ చేయడానికి కోసం అందరినీ పిచ్చోళ్ళలాగా చేయడం నాకు నచ్చలేదు. అండ్ అంతే చెప్పాలనుకున్నాను. నా వీడియో ఇది పికిల్స్ పాప మీద కాదు, మీ గురించే. అన్వేష్ గారు ప్లీజ్ ఇట్లా మాత్రం ఇది ఫస్ట్ అండ్ లాస్ట్ కావాలి. అనవసరంగా జనాలను పిచ్చోళ్ళని మాత్రం చేయొద్దు. థ్యాంక్ యూ సో మచ్.